లా 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 నల్ల నాన్న నన్న నన్న నాన్న నాన్న లా 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 లా. ఏందిరా నీ పైత్యము? ఎండల పాటలు పాడుతున్నావేంది? ఆహా నక్క ఎప్పుడు వచ్చితివి కాదు అక్క ఎప్పుడు వచ్చితివి అంత కులసమేనా నా మేలు గోరి వచ్చినవా అక్క వందనం. కాపుకొని నన్ను ఓ మధ్యలో డోలు పెట్టుకొని 4-5 నెంటేసుకొని నాటకాలు లేకపోయినావా మంచిగా? నువ్వు కూడా ఒక హార్మోనియం పెట్టే తీసుకొని రాక ఏసీలో ఏం కూర్చుంటావు? ఎండకు పానం ఎంత మంచిగా ఉన్నారో ఎరకనా నీకు? నిజంగా మంచిగా ఉన్నది. హార్మోనియం పెట్టే కాదు నీ చెవులోడు పెడితే హార్మోనియం సప్పుడు వస్తుంది. ఏం బాధ లేనట్టు గా ఎండలో కూర్చున్నావేంద్రా నువ్వు? ఏ బాధ లేను అనికి బువ్వ నమిలి తినుడే పెద్ద బాధ. ఏసీలో కూర్చున్నా నీకేమెరక ఎండలు ఎంత సుఖం ఉన్నదో. దా నువ్వు కూడా ఎండకు రా. రే ఆ ఎండలో కూర్చోకరా, అసలుకే కర్రెగున్నావు. నువ్వు అట్లనే కూర్చుంటావంటే మంటలు కలిసిన కర్రె పిట్టలెక్క అవుతావు. ఇంకా కాకి తెల్ల కలర్ వేస్తే అంశ అవుతుందా? పుట్టినప్పటి సంది కాకి కర్రగానే ఉంటది. ఎండలుంటే ఏంది మండిపోతే ఏంది? నేను కర్రగా అయినా సరే ఎండకే కూర్చుంటా. నీకేం పుట్టిందిరా? నీకు దండం పెడతారా సత్తిగా? ఎండ దెబ్బ తగిలినంటే ఆగమైతావురా. ఎండ బాగా కొడుతుంది లేవాడికెంచి. ఒక్క దిక్కే కొడుతున్నాడు సూర్యుడు. 4 దిక్కుల 4 సూర్యులు ఉన్నంటే మస్తు ఎండ కొడుతుండే. ఒరిని అవ్వ, ఒక్క సూర్యుడు ఉంటేనే మాడవలిగిపోతున్నదంటే ఇంకా 4 ఇంటికన్నా పోయి వంటకపోరా? ఇంకెక్కడిల్లు ఇంట్లో నీడ కొడుతుంది అంట రేకులన్నీ వీకి పడేసిన. ఓనర్ గాడు వచ్చి ఒలురుతూనే ఉన్నాడు. అప్పుడే ఇక్కడ ఉరికొచ్చినాయిగా తినే ఉసుటిగా ఎండలా. అబ్బా 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 నీ తుమ్మ మొద్దు మొక్కపడి ఎక్కడికెంచో. ఆ ఇల్లు నిన్నేమన్నదిరా? పొద్దుగా లేచిన సంది ఎంత పొలిపేది అలుగుతలేరు అంట అని ఇంటి రేకులన్నీ వీకి పడేసిన. ఇంటి ఓనర్ గాడు అయితే జర్ర సేఫ్ కూడా ఓగ చేసుకొని ఇస్తలేడు. నేను ఆడికి వచ్చినంటే ఇయ్యరమయ్యర బాధతో బిడ్డ ఏమనుకుంటున్నావు? ఎండలో తిరిగి గాయ చేస్తున్నావు వీడ నువ్వు. నువ్వే ఓవర్ యాక్షన్ స్టూడియోలో ఏసీలో కూర్చొని ఆగం మాట్లాడుతున్నావు. ఎండకురా దమాక్ చక్కగా అవుతుంది నీకు కూడా. ఒరే నీకేమన్నా బుద్ధున్నదారా? ఆ ఎండల కొల్మికాడ కూర్చున్నట్టే ఉంటదిరా. ఎండ దెబ్బ తగిలి సస్తావు లే నుంచి. నీకు నిజంగా దమాకు నుంటే నీడకు ఏసీలో కూర్చోకనే ఉంటివి. నాలాక ఎండకు తిరుగుతుంటివి మంచిగా. ఓ ఆర్తలు చూసేటోళ్ళు ఈమె మాటినకుంటే అన్ని తుప్పులు చెప్తుంది. ఏయ్ ఎండకు కూర్చొని దిమాక్ ఏమైనా సర్కాయించిందా ఏంది? ఏమన్నా అన్నంటున్నావు? నువ్వు నీడ పట్టుకుని నీ దమాకుల మెంటలంతా పని చేయకుండా అయింది. నువ్వు కూడా నాలాక ఎండకు రా, మంచిగా పని చేస్తుంది దమాకు. చల్లరా అందరికి శక్నని చెప్పి బల్లి పోయి కుడిదిలో పడ్డదట. మనమే ఎండకు తిరగద్దని చెప్తున్నాం, మళ్ళా గిదేంది? పొద్దెక్కినాక లేసి కరెంటు గిన్నెలింత బువ్వు అంతావు, హెచ్చిదో పచ్చిదో ఫుల్స్ కాస్తావు. అయిపోయా ఆఫీస్ కూర్చొచ్చి రంగు మాత్రం పొక్కరు రుద్దుకుంటావు ముఖానికి. ఇంటూ రానుల్లో ఈడు ఎట్లా మాట్లాడుతున్నాడు? నువ్వు ఇప్పుడు లేస్తావా నన్ను అడిగి రమ్మంటావా? ఎండల గాయ అవుతుందిరా. ఆగం మాట్లాడుతున్నావు. నీకు అర్థమవుతుంది ఏమన్నా? ఓ బిత్తిరితానా, దేశంలో రూపాయికి 12 మంది రోగాలు తెచ్చుకుంటున్నారు ఎండకు లేకనే. డాక్టర్లే చెప్పిర్రు. నీ వల్లనే అంతా, నువ్వే చెప్తున్నావు ఇదంతా. ఆగు నీకేమయ్యరా నన్ను అంటున్నావు? నేనేమన్నా వాళ్ళకి నొప్పులు రావాలని నేనేమన్నా మొక్కినా ఏంది? అబ్బా ఏం తెలియని ఎట్టి పిల్లలేక ఎట్లా చెప్తున్నావు సూర్యుండి? ఆనొస్తుందంట అని చెప్తావు. ఎన్నడన్నా ఒక్క సిన్కాన వదరా నువ్వు చెప్పినప్పుడు? ఎండలో తిరుగుమంటాను ఎప్పుడన్నా చెప్పినావా నువ్వు? అరే ఎండలో డి విటమిన్ ఉంటది. ఆ లోపం వల్ల బొక్కల బలం లేక కీళ్ళ నొప్పులు మతిమరుపు కూడా వస్తుందట. అయితేంది మరి అన్ని తెలిసిందానవే ఉన్నావు. ఇన్నొద్దులు నాకెందుకు చెప్పలేవు? అంటే లగ్గం కాకముందే రోగాలు నొప్పులు వస్తే పెద్దగడ్డ కెట్టొస్తాం అనుకున్నావు. హుషారున్నావు. వామ్మో అంతగానో బొగులు పడకు. అది నీయాసుంటోళ్ళకేం కాదు. అసలుకే ఎండ పొడ తలగకుండా ఏసీలలో బతుకుతారు చూడు వాళ్ళకు. నీ బతుకులో నన్నెందుకు కలుపుతావు? నువ్వు ఓవర్ యాక్షన్ స్టూడియోలో కూర్చొని ఆడతలు చెప్తావు. నీది ఏసి బతుకు నాది ఎండ బతుకు కల్పక అట్లా. బిల్కుల్ ఎండ తలగక సుకుమారంగా పెరుగుతారు చూడు ఆ ఓ గాళ్ళకి రా. నువ్వేమో ఉట్టిగా నన్ను తిడుతున్నావు వీడ. ఏసీలు ఉన్న వాళ్ళకే ఈ రోగాలు నొప్పులా? వాళ్ళ పెయ్యలు ఉస్కాన్ అవుతుందా? నేను ఇంకా మంచిగా తెల్లగా చల్లగా బతుకుతున్నారు ఏసీలు అనుకుంటున్నా. మరి పట్నంలో ఇళ్ళకి ఎండ పొడ రాదు కదరా. ఆఫీస్ లో పోతే మొత్తం వేసే చీకటి అయినాక ఇంటికి పోతారు. ఇక ఎండ తలుగుతుంది చెప్పు. నాకు రోగాలు రావద్దంట అని పొద్దరు సంధి ఎండలనే కూర్చున్నాక నేను ఇట్లా అర్థం చేసుకుని పాడైనా మాడపట్ట అంతా ఇగో మాడిపోయినట్టు అయింది. అయినా నువ్వెందుకు బుగులు పడ్డావురా? పొద్దంతా ఎండలనే తిరిగి ఎండలనే ఆర్తలు చెప్తావు. నీకేం తిప్పలా? సగం విని నన్ను నొరిపిస్తా వీడ. చక్కగా ఇంటికి కొన్నాడు. నాకు తెలియక ఉత్తగా ఆగమైపోతే నాకు పొద్దరు సంధి. నేను పట్నంలో అస్సలకే ఎండ తలగకుండా ఉండేటోళ్ళకేమో ఫారం కోళ్ళ లేక జర్ర ఎండ తలిగేటక్కల
సిన్ ఖరాబ్ అవుతుంది, ఏదైనా మంచి రేజర్ పెట్టుకో అంటారు. పెయికి ఎండ తగలగాక డి విటమిన్ లోపం వల్ల రోగాలు వస్తున్నాయట. మా ఓన్కి అర్థమైన భాషలో ఆడు చెప్పిండు. పొద్దుగాల ఎండ పొడకి మీరు కూడా జర తిరుగుండ్రి, పెయికి మంచిది, ఏ నొప్పులు రోగాలు రావు.